మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ లో ఫస్ట్ ఏంటమ్మా ఏంటి అట్ ఏంటమ్మా ఇన్ఫినిటీ అట్ ఇన్ఫినిటీ పొజిషన్ లో పెట్టినప్పుడు మనం డయాగ్రామ్ ఎలా గీయాలి ఓకేనా. సో ఇన్ఫినిటీ పొజిషన్ లో పెట్టినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది ఎఫ్ దగ్గర. ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుద్ది స్మాల్ ఇమేజ్ అంటే ఎలా పాయింట్ లా ఫామ్ అవుతుంది అంతే కదా. ప్రతి దానికి కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి ఇది గీసుకోవాలి. ఏంటిది ఏంటమ్మా ఇది కాన్కేవ్ మిర్రర్. ఏంటిది కాన్కేవ్ మిర్రర్. దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. దీన్ని ఏమంటాం పి అంటాం. దీన్ని ఏమంటాం దీన్ని ఏంటమ్మా సి. ఇప్పుడు ఎక్కడ పెట్టాం మనం ఇమేజ్ ఎక్కడ ఇన్ఫినిటీ ప్లేస్ లో పెట్టాం. ఇమేజ్ ఎక్కడ పెట్టామా ఇన్ఫినిటీ. ఏ ప్లేస్ ఇది ఇన్ఫినిటీ. ఎక్కడ పెట్టామా ఇన్ఫినిటీ. ఎక్కడ వస్తుంది మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టామా ఇన్ఫినిటీ ప్లేస్ లో పెట్టాం. ఏంటిది ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ వస్తుంది లెఫ్ట్ దగ్గర వస్తుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే ఓకేనమ్మా ఏం లేదు చూడండి. ఇది కొంచెం తగ్గిస్తాం చూడండి సైజ్. ఓకేనా. సో ఇది ఈ పైన ఉంది కదా మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకుంటామో ఆ పైన ఉంది కదా దాన్ని తీసుకొచ్చి స్ట్రైట్ గా దీనికి తాకించాలి. ఓకేనా. తాకించిన తర్వాత ఏం చేయాలి దీన్ని ఎఫ్ ఉంది కదా ఎఫ్ ఎలా గీయాలి. ఓకేనా. ఎఫ్ నుంచి అలా లైన్ చేయాలి. రెండో లైన్ తెచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి అమ్మా ఇక్కడి నుంచి ఇలా ఎఫ్ తెచ్చేయాలి అంతే అయిపోయింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్పనా చూడండి. ఏంటమ్మా అట్ ఇన్ఫినిటీ. ఏంటమ్మా ఇన్ఫినిటీ. ఏంటి ఫస్ట్ ఏం చేయాలి మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి. దానికి ఏం చేయాలి ఇదేంటమ్మా ఇదేంటి ఇమేజ్ ఎక్కడ ఇన్ఫినిటీ. సారీ ఆబ్జెక్ట్ ఎక్కడమ్మా ఇన్ఫినిటీ. ఈ ఆబ్జెక్ట్ లో ఒక లైన్ ఏం చేస్తాం మనకి దగ్గర ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎఫ్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. రెండో లైన్ ఏం చేస్తాం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఓకేనా. సో రెండోది బి ఏంటి బి ఏంటమ్మా బియాండ్ ఏంటమ్మా బియాండ్ సి అంటే సి కి అవతల. బియాండ్ సి అంటే ఏంటమ్మా సి కి అవతల. చూడండి ఇదేంటి మనకి దీన్ని ఏం చేస్తాం మనం ఇదేంటి మనకి ఇదేంటి ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ సి కి అవతల ఎక్కడ ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది మనకి తెలుసు కదా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది ఎఫ్ కి అవతల ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతామా ఎఫ్ కి అవతల. దీనికన్నా పెద్దది ఫామ్ అవుతా చిన్నది ఫామ్ అవుతా చిన్నది ఫామ్ అవుతుంది. దీనికన్నా చిన్నది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం లైన్స్ గీయాలి. సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏం చేయాలి ఇక్కడ నుంచి తర్వాత ఏం చేయాలి ఎఫ్ నుంచి దీన్ని టచ్ చేసుకుంటూ దీనికి టచ్ అవ్వాలి కింద. ఓకేనా. రెండోది ఏం లేదు ఎక్కడ ఉందా ఇది ఇలా కింద దీన్ని టచ్ చేయాలి. రెండో లేదు ఇక్కడ చూడండి ఎక్కడ ఇంటూ రావాలి. ఈ కింద ఏం రావాలి మనకి ఇంటూ రావాలి. ఫస్ట్ లైన్ ఏం చేస్తామా ఇక్కడ నుంచి ఇలా తీసి ఎఫ్ నుంచి ఈ లైన్ ఈ ఇమేజ్ యొక్క కిందకి టచ్ చేస్తాం. కాన్కేవ్ మిర్రర్ ఏంట్రా కాన్కేవ్ మిర్రర్. దీంట్లో మూడోది ఏంటి అట్ సి. ఎక్కడమ్మా సి. సో మనం ఏం చేయాలి ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ వేసుకుంటాం. దీనికి ఏం చేస్తామా స్ట్రైట్ లైన్ వేసుకుంటాం. ఇదేంటి ఇక్కడ ఏంటమ్మా ఎక్కడ ఇప్పుడు మనం ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి సి దగ్గర ఆబ్జెక్ట్ పెడతాం. ఓకేనా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సి దగ్గరే ఫామ్ అవుతుంది ఇమేజ్. ఓకేనా. సో ఇది ఆబ్జెక్ట్ ఇదేంటమ్మా ఇమేజ్. ఇది ఎంత సైజ్ ఉందో ఇది కూడా అంతే సైజ్ ఫామ్ కామన్ గా ప్రతి దాంతో ఒకటే. ఏం చేయాలి దీని పై నుంచి ఒక లైన్ తీసుకుని ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎఫ్ దగ్గర నుంచి ఎవరిని తాకాలి సి కింద దీన్ని తాకాలి. అలా ఇంకో లైన్ ఇది ఏమవుతుంది ఎలా వచ్చి ఇక్కడ ఇదేం తాగుతుంది అంతే ఇంటూ చేసాడు. ఓకేనా. అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకేనా. ఏం లేదు చూడండి ఇదిగో ఎలా తీసుకుంటారా ఎలా వేస్తారా. ఇదేంటమ్మా బి ఇదేంటి ఇదేంటి సి. ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ పెట్టాం. ఇక్కడ ఏ ఫామ్ అయింది ఇమేజ్ ఫామ్. దీన్ని ఒక లైన్ ఎక్కడి నుంచి ఎఫ్ తాకుంటూ కిందకి. రెండో లైన్ మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఎఫ్ లైన్. ఓకేనా. ఇది మనకి రాసుకుంటారా అవసరం లేదు. నాలుగు ఏంటి between C and F. between C and F. C की F की మధ్యలో పెట్టాలి. ఏంటి ఇక్కడ మనకి కాన్వెక్స్ మిర్రర్
దీనికి స్ట్రైట్ లైన్ వేస్తాం. ఇదేంటమ్మా పి ఏంటి ఏంటి సి ఎక్కడ పెడతాం? సి కి ఎఫ్ కి మధ్యలో పెడతాం. ఎవరిని పెడతాం మనం? ఆబ్జెక్ట్ ఎవరిని పెట్టామమ్మా? ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది? సి కి అక్కడ ఫామ్ అవుద్ది. ఎలా ఫామ్ అవుద్ది? పెద్దది ఫామ్ అవుద్ది. ఎలాంటి ఫామ్ అవుద్దమ్మా? పెద్ద. ఇక్కడ నుంచి పెరిగిపోద్ది. ఫస్ట్ చిన్నది, తర్వాత సేమ్, తర్వాత ఏమవుద్ది? పెద్దది వస్తుంది. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం రేస్ గీయాలి. ఏముందో ప్రతి డే కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఏం చేయాలి? ఎఫ్ దగ్గర నుంచి ఏం చేయాలి? కిందకి వెళ్ళిపోవాలి. ఒకటే. ఓకేనా? సో రెండోది ఏం చేయాలంటే మనం చూడండి, రెండోది కొంచెం జాగ్రత్తగా గీయాలి. ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇదొక చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ టచ్ చేస్తూ చూడండి ఎలా గీయాలి. పైనుంచి గీయాలి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ టచ్ చేస్తే ఏం చేయాలమ్మా? ఇక్కడ నుంచి దేని కలపాలి? దీనికి కలపాలి ఒక లైన్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చెప్తాను ఏంటి ఏంటమ్మా? పి ఇదేంటి సి. ఇక్కడ ఏం పెడతాం మనం? ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది? ఇక్కడ ఫామ్ అవుతుంది. దీనికన్నా పెద్దది ఫామ్. ఫస్ట్ లైన్ కామన్ లైన్ ఎక్కడికి వస్తుంది? దీనికి తాకి ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామా? కిందకి. సో రెండో లైన్ ఏమవ్వాలి? ఇది కొంచెం పైకి తీసుకోండి. ఇలాగా రెండో లైన్ ఏమవ్వాలమ్మా? ఇగో ఇక్కడ నుంచి దీన్ని టచ్ చేస్తూ దీనికి తాకి. ఓకేనా? సో ఇది రెండు అర్థమైందా లేదా? ఎన్నో డయాగ్రామ్ మరి ఒకసారి చూడండి. ఎక్కడమ్మా? ఎక్కడ మనకి ఎఫ్ దగ్గర పెడితే ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి ఇన్ఫినిటీ. ఎక్కడ ఫామ్ అవుతామా? ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ పి, ఇక్కడ ఏంటమ్మా ఎఫ్, ఇక్కడ ఏంటి సి వేసుకుంటాం. ఎక్కడ పెట్టాం మనం? ఇమేజ్ ఎఫ్ దగ్గర పెట్టాం. ఇమేజ్ ఎక్కడ? ఆబ్జెక్ట్ ఏంటమ్మా? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం మనం? ఎఫ్ దగ్గర పెట్టాం. ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి ఇమేజ్? ఇన్ఫినిటీ. కనిపించదు ఇంకా మనకి. ఓకేనా? దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇలా తీసుకుని రెండో లైన్ ఏం చేస్తామమ్మా? ఇలా ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకోటి ఉంది కదా, ఇది ఏం చెప్పాను నేను? ఇక్కడ నుంచి దీనికి టచ్ చేసుకుంటూ కలవకూడదు. ఏంటి? ఓకేనా? కలవకుండా వెళ్ళిపోవాలి. ఇందాకైతే కలిపాం. ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అయిందో అక్కడ కలుపుతాం. ఇక్కడ ఇమేజ్ తెలియదు మనకి ఎక్కడ ఫామ్ అవుతుందో. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ ప్లేస్ లో ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ పైనుంచి రెండింటికి కలపకుండా ఏం చేయాలమ్మా? స్ట్రైట్ గా మళ్ళీ వేస్తాను. ఓకేనా? సో ఏంటమ్మా? పి, ఇక్కడేంటమ్మా? ఇక్కడేంటి ఇమేజ్ ఎక్కడ పెడతాం మనం? ఎఫ్ దగ్గర పెట్టాం. సో దీనికి టచ్ అవుద్ది. దీని నుంచి వెళ్ళకపోతే రెండోది ఏంటి? ఇక్కడ నుంచి. ఓకేనా? ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ లాస్ట్ చూడండి. సిక్స్త్ ఎక్కడ? పి అండ్ ఎఫ్. సో ఎలా తీసుకుంటాం? ఇదేంటమ్మా? పి, ఇదేంటి ఎక్కడ పెడతాం? పి అండ్ ఎఫ్ మధ్యలో పెడతాం. అంతేనా కదా? ఇక్కడ పెట్టాం. ఎక్కడ ఫామ్ అవుద్ది? ఆపోజిట్ లో. ఎలా ఫామ్ అవుద్ది? పెద్ద. ఆపోజిట్ లో పెద్ద. ఓకేనా? ఇది జాగ్రత్తగా చూడండి. ఇది ఫస్ట్ చూడండి. ఇది ఉంది కదా, ఇది పీన్ టచ్ అయ్యి. ఓకేనా? పీన్ టచ్ ఏమవుతాం? ఇది ఇలా బయటకు వెళ్తుంది ఒక లైన్. అంటే ఇక్కడ ఎలా వస్తుందో ఈ షేప్ లో వస్తుంది. పీన్ టచ్ అయ్యి ఎలా వస్తుంది? బయట. ఇది చూడండి, ఈ లైన్ నుంచి దీన్ని ఏం చేయాలంటే కొంచెం గీయండి. ఈ లైన్ నుంచి దీన్ని ఏం చేయాలమ్మా? అలా పైకి కలపాలి. రెండోది ఈ లైన్ నుంచి అలా పైకి కలపాలి. ఓకేనా? ఇది లాస్ట్. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓకేనా? చూడండి మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇదేంటమ్మా? పి, ఇదేంటి ఇక్కడ ఏంటమ్మా? ఆబ్జెక్ట్. ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? ఇక్కడ పెద్ద ఇమేజ్ ఫామ్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది మీ దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది? ఇలా కిందకి వెళ్తుంది. ఓకే, ఇది ఏమవ్వాలి మనకి? డాట్ లైన్స్ ఇలా పైకి వేసుకోండి. ఎక్కడి నుంచి? డాట్ లైన్స్ ఇలా పైకి. అంతే. చూడండి ఒకసారి మీ దాంట్లో అలాగేముంది?